బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న గంటల్లో ఇటు పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గంటకు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే వాయువ్య బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇటు తెలంగాణకు సంబంధించి గత రోజులుగా ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణంతో ఇబ్బంది పడినటువంటి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని వాతావరణ శాఖ ఒక చల్లటి పంపించింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్ తో పాటు వికారాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలోను ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు తీవ్రత సుమారు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా వాతావరణ శాఖ కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. కూడా ఈ అల్పపీడనం ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమతో పాటు పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వర్షాల సమయంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా సూచనలు కూడా చేసింది. వర్షం కురిసే సమయంలో ఇటు చెట్ల కింద గానీ, హోర్డింగ్స్ వద్ద గానీ నిల్చోవద్దని, ఎందుకంటే ఈదురుగాలుల తోటి ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సూచనలు చేసింది. దాంతో పాటు అయితే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ఇటు పొలాల పనులకు వెళ్లేటువంటి రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ తీగలు తెగిపడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇటు సూచనలు కూడా చేసింది. శ్రావణ్. రైట్, థ్యాంక్ యూ నరేష్.